ఎముకలు లేని జీవి ఏది? ఎముకలు లేని జీవి ఏది? ఎముకలు లేని జీవి. ఎముకలు లేని జీవి. నత్త కాదు. ఎలుక కాదు. ఎలుక కాదు. ఎముకలు లేని జీవి ఏది? పికాకా కాదు. పికాక్ కాదు. జెల్లీ ఫిష్ కాదు ప్రశాంత్. జనగా కాదు. జలగానా జనగానా? ఆప్షన్స్ మహారాష్ట్ర కరెక్టే అండి అంజిరెడ్డి గారు ఇందాక క్వశ్చన్కి. ఓకేనా. చేపలు కాదు పార్వతి గారు. ఓకే, ఆప్షన్ చెప్తున్నాను. ఆప్షన్స్: ఎముకలు లేని జీవి ఏది? సొరచేప, పిల్లి, పాము, పిచ్చుక. సొరచేప, పిల్లి, పాము, పిచ్చుక. ప్రశాంత్ నీకు సొరచేప కరెక్ట్. క్యాట్ కాదు, సొరచేప. పార్వతి గారు కరెక్ట్ చెప్పారు, సొరచేప. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విరిగిపోయిన పాలతో చేసే స్వీట్ ఏది? విరిగిపోయే పాలతో చేసే స్వీట్ ఏది? విరిగిపోయే పాలతో చేసే స్వీట్. రసగుల్లా, గులాబ్ జామ్, పాలకోవా, పాయసం. కాదు కిరణ్ గారు, రాంగ్ ఆన్సర్. పాలకోవా కాదు. జున్ను కాదు. పార్వతి అక్క క్లాప్స్. జున్ను కాదు ప్రశాంత్. ఎస్, రసగుల్లా కరెక్ట్ ఆన్సర్. రసగుల్లా. ఓకే, నెక్స్ట్. ఇండియాలో ఉన్న చైనీస్ వంటకం కానిది ఏది? రసగుల్లా. కలకంద్ కాదు, రసగుల్లా. ఇండియాలో ఉన్న చైనీస్ వంటకం కానిది ఏది? చైనీస్ వంటకం కానిది. ఫ్రైడ్ రైస్, చికెన్ 65, నూడిల్స్, చౌమిన్. నూడిల్స్ కాదు. నూడిల్స్ కాదు. బిర్యానీ కాదు. ఇండియాలో ఉన్న చైనీస్ వంటకం కానిది ఏది? చైనీస్ వంటకం కానిది. నూడిల్స్ కాదు. రైస్ కాదు. రసాలా. చౌమిన్ కాదు పార్వతి గారు. ఫ్రైడ్ రైస్ కాదు. పారు సీస్కి. ఇండియాలో ఉన్న చైనీస్ వంటకం స్నాక్స్. అదే అండి, నేను ఆప్షన్స్ కూడా చెప్పాను. చైనీస్ వంటకం కానీ చపాతీ కాదు. నేను ఆప్షన్స్ కూడా చెప్పాను. పులిహోరనా? వాము, పులిహోర కాదు మధు. ఫ్రైడ్ రైస్, చికెన్ 65, నూడిల్స్, చౌమీస్. ఆన్సర్. ఇండియాలో ఉన్న చైనీస్ వంటకం కానిది. జున్నువా. చికెన్ 65 కరెక్ట్ ఆన్సర్. చికెన్ 65. ఇంతసేపు మీకు ఐడియా లేదు. ఇప్పుడు నేను మళ్ళీ ఆప్షన్ చెప్పాను కాబట్టి చెప్పారు కదా. చెప్పండి అక్క. చికెన్ 65 ఆన్సర్. ఓకే, ఇదైతే అందరూ తెలిసి ఉంటుంది. పానీపూరి ఏ దేశంలో పుట్టింది? పానీపూరి ఏ దేశంలో పుట్టింది?